మామ ముందు ఈ వీడియో చూడు, తర్వాత దీనికి వచ్చిన ఫన్నీ కామెంట్స్ చూద్దాం. 440కి 434 వచ్చినాయి, ఇంకా ఏడుస్తావేంది? తింగరి ఫ్యాన్ బంద్ చేయి. తింగర్ స్టార్ట్ చేద్దాం. 470కి 70 వచ్చినా ఏడుస్తున్నామా? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. నాకు 2 years కలిపి 400 వచ్చాయి బ్రో. నాకు ఫిజిక్స్ లో 7 మార్క్స్. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. 440కి 440 వచ్చినా కూడా క్లాటర్ జాబ్ రాదు. మా నాన్న నేను ఇంటర్ లో ఉన్నప్పుడు 334 వచ్చాయని కేక్ కట్ చేయించారు. అదే నేను 434 తెచ్చుకొని ఉంటే ఏం చేసేవాడు? మా తమ్ముడికి 300 వచ్చాయి, నైట్ పార్టీ ప్లాన్ చేశాడు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? మీ 4 సప్లిమెంటరీ. 434 వచ్చింటే మా ఏ నాకు గురి కడుతుండే. శుక్లం భరద్రం విష్ణు శశివరణం చతుర్భుజం ప్రసన్న వదనం. నేను 2 years నుంచి సప్లి రాస్తున్నా. ఆల్ సబ్జెక్ట్స్ ఫెయిల్ అయినా మీ ఆ మార్క్స్ దేనికి పనికిరావు, తర్వాత రియలైజ్ అయితే అది. 6 marks minus for not using Apsara pencil. Apsara extra dark pencils. Extra marks for good handwriting. మా ఫ్రెండ్స్ అందరి మార్క్స్ కలిపిన అంత రాలేదక్క. పాస్ అయితే చాలు అనుకుంటాం. అబ్బా సాయిరామ్. జస్ట్ పాస్ మీ. ఈ చదవడాలు పాస్ అవడాలు మన వల్ల ఈ పని కాదురా. ఇంటర్ లో అలానే ఉంటది. బీటెక్ డిగ్రీకి వచ్చాక పాస్ అయితే చాలు దేవుడా ఉండవు. నీ రీల్స్ చూస్తుంటే నీకు అంత సీన్ లేదనిపిస్తుంది. చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలుగా. మామ ముందు ఈ వీడియో చూడు, తర్వాత దీనికి వచ్చిన ఫన్నీ కామెంట్స్ చూద్దాం. 1 2 3 4 అర్థమేమిటో చెప్పనా? ఒకటంటే ఒకటిగా అడుగేద్దాం, రెండంటే 2 గుండెలను ముడిపెడదా, 3 ముళ్ళేసి స్టార్ట్ చేద్దాం. తుడుచుకో మూతి తుడుచుకో. ఒకటంటే ఒక పని ఊసింది, 2 అంటే 2 జుడులు వేసుకుని పడిపోదా, 3 అంటే 3వ క్లాస్ చదువుకున్నా, 4 అంటే నమ్మచి 4వ తగిలిస్తాడు. ఆ వయసులో నేను గోడలకున్న సున్నం గీక్కొని తినేవాడిని మామ. 999 మిస్ వికాస్ ఫ్రమ్ హెచ్ఎఫ్ సార్. 2 4 ఎంతో చెప్పుకో, త్వరగా చెప్పుకో. ఏదో తేడాగా ఉందేంటి? ఆ ఏజ్ లో నేను బల్బాలు తినేదాన్ని. నేనైతే ముక్కు పక్కలు తినేవాడిని బ్రో. ఆ వయసులో నేను దొడ్డికి పోయిన అమ్మని పిలిచేవాడిని. 3 ముళ్ళు సంగతి దేవుడరు, మందు ఊడిన 2 పళ్ళు అని. మీరు పెళ్లిళ్ళు చేసుకోండి, మేము స్కూల్ కి పోతాము. స్కూల్ కి వెళ్ళి డాక్టరో కలెక్టరో ఏదో ఒకటి ఈ దేశాన్ని ఉద్ధరించు. కానీ మంచి చెప్తే వినరే. చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలుగా.